జలం జీవితానికి ఆధారమిది, పంచభూతాలలో ఒకటిది, అలాగే అత్యంత విశేషమైనది. ఇందులో నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఉంది. ఈ జలానికి తన గమ్యం ఏమిటో తెలుసు, దీనికి లక్ష్యం ఏమిటో కూడా తెలుసు. కష్టపడి దాని దగ్గరికి చేరుకుంటుంది కూడా. ఇది పర్వతం పైనుంచి ప్రవహిస్తూ కింద పడుతుంది, నదిలో కలిసిపోయి దాంతోపాటు ప్రవహిస్తుంది, అడవిని పచ్చదనంతో నింపేస్తుంది, ప్రాణులకు దాహాన్ని తీరుస్తుంది, ముందుకు సాగుతూ ఉంటుంది, మనుషులతో కలిసిపోతుంది. వీటిని ఆనకట్ట కట్టి బంధించి ఉంచుతారు. దానికి కట్టుబడి ఉంటుంది, మనుషులకు మేలు చేస్తుంది. ఆనకట్ట నుంచి విడిపించుకుని ముందుకు సాగుతుంది. ఒక్కోసారి ఢీ కొడుతుంది, ఒక్కోసారి పడిపోతుంది, దాని మార్గాన్ని వెతుక్కుంటుంది. ఏదైనా దారి లేనప్పుడు దారిని తయారు చేసుకుంటుంది. అయినా చివరికి తన లక్ష్యాన్ని చేరుకునే తీరుతుంది. అంటే అర్థం, సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతుంది. మనం కూడా కొంచెం ఈ విధంగానే ఉండాలి. ఎక్కడి నుంచైనా సరే వెళ్ళు, అందరికీ మేలు చేయండి, ముందుకు సాగండి. మీరు కూడా ఢీ కొంటారు, పడిపోతారు, దెబ్బలు తగులుతాయి, ఎగుడు దిగుడులు వస్తూ ఉంటాయి. అయినా ముందుకు సాగండి. ఏ దారి దొరకనప్పుడు వెతకండి, ఏ దారి లేనప్పుడు తయారు చేసుకోండి. మన గమ్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. చివరికి మీ మోక్షాన్ని ఖచ్చితంగా ప్రార్థించుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.